దాదాపు 27 కిలోమీటర్ల రోడ్డుకి ఇప్పుడు వరకు 8 కిలోమీటర్ల వరకు వేశారు. ఇదంతా కూడా వ్యాలీ కనిపిస్తుంది. ఈ వ్యాలీ అవతల మనకి ఒక వాటర్ ఫాల్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది అంటున్నారు. ఇది కేవలం ఎండాకాలం కాకుండా వర్షాకాలం కానీ అదేవిధంగా మన వింటర్లో వస్తే అద్భుతంగా ఉంటుంది. ఇది మరో ఊటీలా కనిపిస్తుంటుంది, అంత చక్కటి ప్లేస్. మావోయిస్టులు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం దేని మీద ఫోకస్ చేసి ఇక్కడ టూరిస్ట్ని డెవలప్ చేస్తే తెలంగాణ ప్రభుత్వంలోకి మరో మణిహారం అవుతుంది కర్రిగుట్టలు. ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యాలీస్ కనిపిస్తాయి, పచ్చని చెట్లు ఉంటుంది, చుట్టూ పచ్చడి అడవి ఉంటుంది. ఇవన్నీ రావాలంటే భవిష్యత్తులో మంచి ఒక మణిహారం రావాలంటే సిఆర్పిఎఫ్ చేసిన ఈ రోడ్డే ప్రధానం కనిపిస్తుంటుంది. ఈ రోడ్డు వేయడానికి కూడా వాళ్ళకి పడ్డ కష్టం అంతా ఇంత కాదు. వాటర్ కూడా దొరకని ప్రాంతంలో, మనుషులు కూడా రాని ప్రాంతంలో ఇక్కడ రోడ్డు వేయడానికి వీళ్ళు ఒక మిషన్గా తీసుకొని, అంటే సిఎస్ఓ దగ్గర నుండి కింద కానిస్టేబుల్ వరకు దీనికి ఒక ఆపరేషన్గా తీసుకొని చేపట్టే తొందరగా ఈ రోడ్డు కంప్లీట్ అయింది. అదేవిధంగా పోలీస్ క్యాంపులు కూడా పైకి వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ ఎంతవరకు ఉందో అంతవరకు తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి కొంచెం ముందుకెళ్తే ఛత్తీస్గఢ్ కనిపిస్తుంది. ఇక్కడ పైన పామేర కానీ మరికొన్ని విలేజెస్ కనిపిస్తాయి. అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, అక్కడ ప్రజలు ఏ విధంగా ఉన్నారు, రోడ్డు వేసిన తర్వాత వాళ్ళకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం.